అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం పైన నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బోయింగ్ విమానానికి 2 ఇంజిన్లు ఉన్నా ఎలా కూలిందనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమానం టేక్ ఆఫ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏకంగా 2 ఇంజిన్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా అరుదని అంటున్నారు. విమానం టేక్ ఆఫ్ సమయంలో అన్ని ప్రోటోకాల్స్ పూర్తి చేస్తారు, అలాంటిది టేక్ ఆఫ్ అవ్వగానే కూలిపోవడం ఆశ్చర్యంగా ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. విమానం కూలే సమయంలో ఒక ఇంజిన్ ఆన్లో ఉందని కొందరు పైలట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విమానం కూలే సమయంలో రికార్డైన వీడియోలో ఇంజిన్ శబ్దం స్పష్టంగా ఉందని కూడా పైలట్లు వాదిస్తున్నారు. ఒకవేళ 2 ఇంజిన్లు ఫెయిల్ అయితే ముందే తెలుస్తుందని, సడన్ గా సమస్య ఎలా వస్తుందని కూడా అంటున్నారు. ఒక ఇంజిన్ పనిచేసిన బోయింగ్ ప్రయాణం పూర్తి చేయగలుగుతుందని కూడా పైలట్లు చెబుతున్నారు. ఫుల్ కెపాసిటీ ఉన్న ఒక ఇంజిన్ సామర్థ్యంతో బోయింగ్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయగలదని చెబుతున్నారు. విమానం బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకం, దాన్ని స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తే అసలు కారణం తెలిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఫ్లైట్ టెయిల్ ఎండింగ్లో ఉండేటటువంటి బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉన్నట్లు కూడా ఇప్పటికే డీజీసీ అధికారులు గుర్తించారు. రేపట్లోగా బ్లాక్ బాక్స్ విశ్లేషించి కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది. రైట్, వాసుపల్లి గణేష్ గారు, ఈ బ్లాక్ బాక్స్ మనకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది ఈ ప్రమాదానికి సంబంధించి? The complete information regarding the flight takeoff గానీ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుండి కూడా వారికి సంభాషణ ఏం జరిగింది, సో ఏ రకమైన మేడే కాల్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి, ఓకే, సో అలాగే ఇంజిన్ సిస్టంలో ఫెయిల్యూర్స్ ఏమీ తలెత్తాయి, ఇవన్నీ కూడా మనకి బ్లాక్ బాక్స్లో ఎప్పుడు కూడా సేఫ్ రికార్డింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం ఒకసారి గ్రహించాలి. వన్ థింగ్ ఏంటంటే, బోత్ ద ఇంజిన్స్ ఫెయిల్ అయినా కానీ ఎయిర్ క్రాఫ్ట్ని ఫ్లయింగ్ చేసే కెపాసిటీ పైలట్కి ఉంటుందన్నమాట. ఇంజిన్ ఫెయిల్ అయినా అట్ ఎనీ లెవెల్ ఇంజిన్, బోత్ ద ఇంజిన్స్ ఫెయిల్ అయినా కానీ సేఫ్గా ల్యాండింగ్ చేసే కెపాసిటీ పైలట్కి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఓకే, ఏ ఎర్రర్కి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలనేది పైలట్ ఆల్రెడీ ముందు తీసుకునే ఉంటాడు అన్నమాట. సో బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి బ్యాడ్ లక్, ఇది ఫేట్ అని చెప్తాను అన్నమాట. ఇది ఫేట్ ఆఫ్ ఆల్ 242 పీపుల్ అన్నమాట. ఇది వై ఎందుకు చెప్తానంటే, ఎయిర్ క్రాఫ్ట్ సఫిషియెంట్ ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు దాని స్పీడ్ తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఆల్టిట్యూడ్ తగ్గిస్తే ఆటోమేటిక్ స్పీడ్ తగ్గుతుందన్నమాట. ఆ తర్వాత బోత్ ఇంజిన్స్ ఫెయిల్ అయినా కానీ ఎక్కడ ల్యాండ్ చేయాలనేది పైలట్కి అక్కడ ఒక రకమైన ప్రదేశం చూసిన హట్స్ కానీ, లేదంటే గ్రీనరీ ఉండే దగ్గర కానీ, రివర్స్ ఉండే దగ్గర కానీ సేఫ్గా ల్యాండ్ చేయడానికేమో పైలట్కి థింకింగ్ టైం ఉంటుందన్నమాట. కానీ ఈ టైం అది లేకపోవడం, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, అట్ ద టేక్ ఆఫ్ జస్ట్ ఓన్లీ 600 feet అబోవ్ ది గ్రౌండ్ లెవెల్ ఎడ్యుకేట్ థ్రస్ట్ లేదన్నమాట. దానికి ఎడ్యుకేట్ పవర్ టు లిఫ్ట్ ది ఫ్లైట్ అన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎడ్యుకేట్ పవర్ టు లిఫ్ట్ ద ఫ్లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బోత్ ఇంజిన్స్ పోయినప్పుడు ఏమనుకుంటాం మనం, ఈ చక్కగా కిందకి ల్యాండ్ అవ్వచ్చు కదా అనుకుంటాం. కానీ ఇంకా ల్యాండ్ అవ్వడానికి ఆల్రెడీ 600 feet ఉందన్నమాట. అవును, సఫిషియెంట్ పవర్ లేదు ఫ్లైట్ లిఫ్ట్ చేయడం కోసం. ఇనిషియల్ క్లైమ్ లో ఉంది, ఆటోమేటిక్ గా అదేంటంటే కుప్పకూలిపోతుంది అన్నమాట ఎయిర్ క్రాఫ్ట్. ఇనిషియల్ క్లైమ్ లో జరిగితే ఇది ఇనిషియల్ అన్నమాట. అది ఓకే ఓకే, ఇనిషియల్ క్లైమ్ లో జరిగినవే చాలా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా. ఈ కేసులో ఎందుకు సార్ ఆ టైం లేకపోయింది? ఫ్లైట్ ఏదో మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఒక రివర్స్ దగ్గరనో లేకపోతే హట్స్ ఉన్న దగ్గరనో ఒక మైదానంలోనో ల్యాండ్ చేసుకునే సమయం ఎందుకు అంటే కేవలం ఈ ఇనిషియల్ క్లైమ్లో ఉండడం వల్లే లేకుండా పోయిందని చెప్పొచ్చా పైలట్కి? 2 ఇంజిన్లు ఫెయిల్ అయినా? దట్స్ వాట్ ఇది కంజెస్టెడ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి మీకు ముందే నేను చెప్పాను. అహ్మదాబాద్ ఈజ్ అ వెరీ కంజెస్టెడ్ ఎయిర్పోర్ట్ అన్నమాట. దానికి ఆ ఫనల్ సిస్టమ్ కూడా దానికి చాలా తక్కువ ఉన్నదన్నమాట. ఫనల్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా ఫ్లైయర్కి ఎప్పుడు ఇంపార్టెంట్ అన్నమాట. ఇది అంటే ఫనల్ ఏదైతే మనకి ఒక ఫనల్ ఉంటుందో, ఆ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళ విజన్ ఏమో కొన్ని కిలోమీటర్స్ దగ్గర నుండి చూస్తారు కాబట్టి ఆ ఫనల్ మాదిరిగా రావాలన్నమాట. అలాగే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే ఆ ఫనల్ మాదిరిగా వాళ్ళు విజన్ పడాలన్నమాట. ఈ మధ్య ఏంటంటే ఈ కంజెస్టెడ్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల ఎక్కువగా ఈ టవర్స్ అవన్నీ నిర్మాణం చేయడం, హైరైజ్ బిల్డింగ్స్ చేయడం, ఫ్లైయర్కి ల్యాండ్ చేయడానికి కెపాసిటీ ఉండదన్నమాట. ఒక్కసారి దృశ్యాలు వచ్చాయి మనకి ల్యాండింగ్ టైం అయితే వాళ్ళకి. సార్ ఒక్కసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడండి సార్. జస్ట్ ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంది, ఆ దృశ్యాలు చూడండి సార్. ఎక్కువ సమయం కూడా అది ప్రయాణించలేదు. Yes.
వెంటనే కిందికి పడిపోతుంది. మీరు చెప్పినట్టు ఆ థ్రస్ట్ కానీ లేకపోతే ఆ హైట్ వెళ్ళేటటువంటి ప్రొసీజర్ కానీ ఎక్కడా జరగట్లేదు దానికి. ఇమీడియట్గా మళ్ళీ 1 సెకండ్ లోపే ఆ బ్లాస్ట్ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంది. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చూడండి అందరూ. మనకి అక్కడంతా సెకండ్స్లోనే జరిగినట్టుంది. 1 నిమిషం సమయం కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఒక్కసారి ఎగిరిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత గాల్లోకి లేచిన తర్వాత ఇప్పుడు మనం దాదాపు 675 అడుగుల ఎత్తు అని అనుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ అది కూడా అంత కూడా ఉంటుందా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. వెంటనే దిగిపోయింది కిందికి. అక్కడ చూడండి, అది నేలను అక్కడ బిల్డింగ్ తాకగానే వెంటనే బ్లాస్ట్. సో ఇంత తక్కువ వ్యవధిలో సార్, చాలా తక్కువ వ్యవధి ఉంది సార్ అక్కడ మనం ఆ దృశ్యాలను చూస్తూ ఉంటే. వాసుపల్లి గణేష్ గారు, ఎస్, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాల్లో చాలా కీలకమైనటువంటి విజువల్స్ ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. చాలా కీలకం ఆ దృశ్యాలు. ఎందుకంటే ఆ గాల్లోకి లేచినటువంటి, ఎప్పుడైతే టేక్ ఆఫ్ తీసుకుందో గాల్లోకి లేచినటువంటి కొద్దిసేపటికే ఎక్కువ దూరం కూడా ప్రయాణించకుండానే ఆ వెంటనే ప్రమాదానికి గురైంది. అసలు పైకి వెళ్ళగలిగేటటువంటి పొజిషన్లోనూ లేదు, ముందుకు దూసుకెళ్లే పొజిషన్లోనూ లేదు. అది వెంటనే క్రాష్ ల్యాండింగ్ అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్, ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ భవనం పైన కుప్పకూలిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సార్ వాసుపల్లి గణేష్ గారు, ఆ దృశ్యాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇంత తక్కువ సమయంలో అది టేక్ ఆఫ్ దీంట్లో అంటే ఇక్కడ ఈ ప్రోటోకాల్ ముందుగా చెక్ చేసుకునేటువంటి ప్రోటోకాల్లో ఏమైనా తేడా ఉండొచ్చు, ఏమన్నా భావించవచ్చా మనం? అదే ఆ ఫుటేజ్ బట్టి చూస్తే ఏంటంటే దెర్ ఇస్ నో ఎడ్యుకేట్ పవర్ టు లిఫ్ట్ ద ఫ్లైట్. మెయిన్ దెర్ ఇస్ నో ఎడ్యుకేట్ టైమ్ ఫర్ ద ఫ్లయర్ టు టేక్ ఎనీ డెసిషన్ ఆఫ్ ల్యాండింగ్. బట్ స్టిల్ దెన్ ఈ స్ట్రైవ్డ్ ఏ లాట్ బికాస్ ఆ సేఫ్ కంట్రోల్ సర్ఫేస్ అన్ని కంట్రోల్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఎక్కడ కూడా ఎయిర్ క్రాఫ్ట్ అదుపు తప్పినట్టు కనిపించట్లేదు. కానీ ఏంటంటే సఫిషియెంట్ పవర్ టు ఎడ్యుకేట్ పవర్ లేదు ఫ్లైట్ లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, అది సఫిషియెంట్ ఆల్టిట్యూడ్ కానీ తీసుకుని ఉంటుంటే ఎయిర్ క్రాఫ్ట్ కి ఈ డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఒకవేళ ఇంజన్ లో లోపం అయితే రెండో ఇంజిన్ ఆన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? 2 ఇంజన్లు ఆన్ లో ఉంటాయా? ఆన్ చేసుకునే దానికి సమయం ఉంటుందా? ఆన్ చేసినా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ఎట్లా విశ్లేషిస్తారు సార్? 2 ఇంజన్లు ఎట్లా పనిచేస్తాయి? యాక్చువల్లీ ఆన్ చేసినా సరే ఇది 2 ఇంజన్స్ కూడా సఫిషియెంట్ టైం కావాలి సార్ అది ఫుల్ పవర్ తీసుకోవడానికి. అలాగే ఫుల్ పవర్ టు ది ఫ్యూల్ సిస్టమ్ ఇవ్వాలి, ఫుల్ పవర్ టు ది ఎయిర్ సిస్టమ్ కి ఇవ్వాలి, షాఫ్ట్స్ ఫుల్ పవర్ టు ది ఇంజన్స్ కి ట్రాన్స్మిట్ చేయాలి పవర్ ని. ఇవన్నీ టేక్స్ టైం అన్నమాట. సో అందుకనే ఎక్కువగా ఏంటంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా టేక్ ఆఫ్ టైంలో జరుగుతాయి అన్నమాట. మళ్ళీ అప్రోచ్ టైంలో కూడా తక్కువ జరుగుతుంది, ల్యాండింగ్ టైంలో తక్కువ జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనం అబ్జర్వ్ చేయవలసింది. ఎందుకంటే సార్ ఇంకో మాట కూడా వినిపిస్తోంది సార్, పవర్ ఫెయిల్యూర్ అని కొంతమంది బ్రిటిష్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏంటి పవర్ ఫెయిల్యూర్ ఏంటి? ఒకవేళ ఉండే అవకాశం కూడా ఉంటుందా? ఏంటది? The power is nothing but it is getting supplied by this fuel system only complete కదా. సో ఈ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే షాఫ్ట్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ అన్నమాట. సో ఇది ఒక రీజన్ అన్నమాట. షాఫ్ట్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వడానికి సఫిషియెంట్ అంటే ఎడ్యుకేట్ ఫ్యూల్ సప్లై ఏమో షాఫ్ట్స్కి వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కారణాలే. ఏదైనా సరే ఫ్యూల్ సప్లై ఫెయిల్యూర్ అయిపోవడం అనేది ఒకటి మనం మాత్రం అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్, కానీ ఈ చెకింగ్ ప్రోటోకాల్ ఉంటుంది కదా సార్, అందులో ఈ లోపాలని ఎందుకు గుర్తించలేకపోయారంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకు కూడా అందనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అంతకు ముందే కదా ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి ముందు పూర్తి స్థాయిలో ఆ ప్రోటోకాల్ అంతా పాటించుంటారు కదా. ఎస్ ఇది ప్రోటోకాల్ అంతా కూడా కంప్లీట్గా ఉంటుంది, అబ్జర్వ్ చేస్తారు.
సో ఇది ఫేట్ అనే చెప్పాలి, అందుకని ఇంకేంటంటే అట్ నో టైమ్ పైలట్, ఎందుకంటే ఇది ఇద్దరు పైలట్స్ ఉంటారు, ఓకే. ఫస్ట్ పైలట్ అండ్ సెకండ్ పైలట్. సో ఇద్దరు కూడా అబ్జర్వేషన్స్ అన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యి, ఈ మధ్య ఏంటంటే పైలట్లెస్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అయిపోతున్నాయి కదండి, అవును. కంప్లీట్ కంప్యూటరైజ్ సిస్టమ్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద కంట్రోల్ అన్నమాట. ఓకే. సో మ్యాక్సిమంగా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్తో కానీ లేదనుకుంటే ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్తో మాత్రం చాలా తక్కువ రేర్ అనమాట. ఓన్లీ వెన్ ద ఎయిర్ క్రాఫ్ట్ గోస్ అవే ఫ్రమ్ ది ఏటీసీ సిస్టమ్స్ దే ఫెయిల్. ఇప్పుడు చూడండి, మొన్నేమో కాశ్మీర్లో శ్రీనగర్లో ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఈవెన్ ఆఫ్టర్ ది పైలట్ బర్డ్ క్రాష్. అలాగే మనం ఏం కాశ్మీర్ కాదు అది అది ఇండిగో ఫ్లైట్ ఏమో ఎయిర్ క్రాష్ అయింది, అది బర్డ్ హిట్ అయింది. ఆ తర్వాత ఏమో మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ చేశారన్నమాట. ఓకే. టర్బులెన్స్లోనేమో చిక్కుకుంది. టర్బులెన్స్ చిక్కుకునేటప్పుడు పాకిస్తాన్కేమో వాళ్ళేమో ఎయిర్ కంట్రోలింగ్ ఏటీసీ వాళ్ళకి వాళ్ళు మాకు మీ ఎయిర్ బౌండ్ చేస్తాం మీ సిస్టమ్ మీ దగ్గర అని చెప్పేసి అడిగారు అన్నమాట, రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా కానీ పైలట్ మాత్రం చాలా చాకచక్యంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు టర్బులెన్స్ సిస్టంలోనే. అంటే పైలట్స్ ఎంత చక్కగా ట్రైనింగ్ అవుతా ఉన్నారో ఆలోచించండి. అండ్ ఎస్పెషలీ ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో మనం చూస్తా ఉన్నాం, క్రాస్ అట్లాంటిక్ కానీ క్రాస్ పెసిఫిక్ కానీ వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీ చేసే ఫ్లైట్స్ అన్నమాట. ఇంకా ఎయిర్ పైలట్స్ ఏమో చాలా చాకచక్యంగా ఉంటారన్నమాట, వెరీ వెల్ ట్రైన్డ్ పైలట్స్ అన్నమాట వీళ్ళు. అందుకే నేనైతే పైలట్ ఎర్రర్స్ ఎక్కడ కూడా మనకు క్రూ ఎర్రర్స్ కానీ కనిపించవు ఇక్కడ. రైట్. ఎస్పెషల్లీ మేడే కాల్ వచ్చిందంటే మాత్రం ఇట్ ఇస్ నాట్ అ పైలట్ ఎర్రర్.